వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. నాగశ్విన్ తీసిన కల్కి 2898 ఏడి 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ మూవీ సినిమా మూడో వారంలోకి అడుగు పెట్టేసింది. అయినా బుకింగ్స్ లో జోరు మాత్రం తగ్గడమే లేదు. ఇక హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుందనే చెప్పాలి. అన్ని చోట్ల థియేటర్లు నిండిపోతున్నాయి. ఈ మధ్య సినిమా ఫస్ట్ వీకెండ్ కి ఖాళీగా కనిపిస్తున్నాయి. అలాంటి మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా హౌస్ఫుల్ తో అదరగొడుతుంది కల్కి సినిమా. ఇక ఈ చిత్రం ఇప్పుడు రేర్ ఫీట్ సాధించింది. షారుఖ్ ఖాన్ పఠాన్ రికార్డ్ ని కేవలం 15 రోజుల్లోనే బీట్ చేసిందని అంటున్నారు. కల్కి 1000 కోట్లు కొల్లగొట్టడం మీద అమితాబ్ బచ్చన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగానే అమితాబ్ ఎక్కువగా నెట్టింట్లో యాక్టివ్ మోడ్ లోనే ఉంటారు. నేటి ఉదయం నుంచి కల్కి మీద వరుసగా ట్వీట్లు వేస్తూ రియాక్ట్ అవుతున్నారు ఆయన. కల్కి 1000 కోట్లు కొల్లగొట్టిందన్న ట్వీట్ల మీద అమితాబ్ బచ్చన్ అయితే స్పందించారు. అమేజింగ్, వావ్ అంటూ తన ఆనందాన్ని కూడా పంచుకున్నారు. షారుఖ్ పఠాన్ రికార్డులు బ్రేక్ అనే ట్వీట్ మీద కూడా అమితాబ్ రియాక్ట్ అయ్యారు. ఇక కల్కి జవాన్ రికార్డులని కూడా కొల్లగొట్టేలానే ఉంది. ఇక ఈ జోరు గనక చూస్తుంటే RRR ని కూడా క్రాస్ చేసేలానే ఉంది ఈ సినిమా. కల్కి రిలీజ్ కు ముందు అంతగా హైప్ లేదు. బజ్ ని కూడా మూవీ టీం క్రియేట్ చేయలేదు. పాటలు కూడా ఏమంతగా ఆకట్టుకోలేదు. ఇక టీజర్ ట్రైలర్ ఓకే అనిపించాయి అంతే. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. చాలా సైలెంట్ గా వచ్చి ఇలాగ 1000 కోట్లు కొల్లగొట్టేశారు. కల్కి విషయంలో నాగశ్విన్ మంచి స్ట్రాటజీని ప్లే చేశారు. సినిమా గురించి టీం మాట్లాడే కన్నా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మాట్లాడితే బెటర్ అనుకున్నాడు ఆయన. అందుకే ఆడియన్స్ మాట్లాడారు. 1000 కోట్లని కట్టబెట్టేశారు. లాంగ్ రన్ లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూడాలి. ఇక రెండో పార్ట్ విషయంలో అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది అయినా థియేటర్స్ లోకి వస్తుందో రాదో చూడాలి. ఇక మొదటి పార్ట్ అయితే ఓవర్సీస్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే నార్త్ అమెరికాలో $17 మిలియన్ల పైగా రాబట్టింది కల్కి సినిమా. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.